సంచలన శుభవార్త. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు ఏఎస్ రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారు అందిస్తున్న గొప్ప శుభవార్త. కలం కాగితం లేకుండా కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్పించబడును. ఫీజు కేవలం 7,000 రూపాయలు మాత్రమే. పూర్తి వివరాలకు సంప్రదించండి ఏఎస్ రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్, అమీర్పేట్, హైదరాబాద్. స్పోకెన్ ఇంగ్లీష్ వార్తలకి స్వాగతం, సుస్వాగతం. నేను మీ సుప్రియ. నేను మీ జానకి. తెలుగు ద్వారా ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఈ వార్తలు మీకోసం. Shall we start? yes ఆమె ప్రతిరోజు కాలేజ్ కి వెళ్తది. she goes to college every day. ఆమె నిన్న కాలేజ్ కి వెళ్ళింది. she went to college yesterday. ఆమె రేపు కాలేజ్ కి వెళ్తది. she will go to college tomorrow. ఆమె ఇప్పుడు కాలేజ్ కి వెళ్తూ ఉంది. she is going to college now. ఆమె నిన్న కాలేజ్ కి వెళ్తూ ఉంది. she was going to college yesterday. ఆమె రేపు కాలేజ్ కి వెళ్తూ she ఉంటుంది. will be going to college tomorrow. ఆమె ఇంతకు ముందే కాలేజ్ కి she వెళ్ళింది. has gone to college just now. ఆమె నిన్న ఈ సమయానికల్లా కాలేజ్ కి వెళ్ళి ఉన్నది. she had gone to college by this time yesterday. ఆమె రేపు ఈ సమయానికల్లా కాలేజ్ కి వెళ్ళి ఉంటది. she will have gone to college by this time tomorrow. ఆమె 6 నెలల నుండి కాలేజ్ కి వెళ్తూ ఉంది. she has been going to college for 6 months. నేను సీఎం ని కలవాలనుకుంటున్నాను. I want to meet CM. నేను సీఎం ని కలవాలనుకున్నాను. I wanted to meet CM. నేను సీఎం ని కలిసేవాడిని. I used to meet CM. నేను సీఎం ని కలవాల్సి ఉంది. I have to meet CM. నేను సీఎం ని కలవాల్సి వచ్చింది. I had to meet CM. నేను సీఎం ని కలవాల్సిన అవసరం ఉంది. I need to meet CM. నేను సీఎం ని కలవగలుగుతున్నాను. I am able to meet CM. నేను సీఎం ని కలవాలనే ప్రణాళికతో I ఉన్నాను. am planning to meet CM. నేను సీఎం ని కలవబోతున్నాను. I am going to meet CM. నేను సీఎం ని కలవగోరుచున్నాను. I would like to meet CM. నేను ఒక కార్ కొంటాను. I will buy a car. నేను ఒక కార్ కొనొచ్చు. I may buy a car. నేను ఒక కార్ కొనగలను. I can buy a car. నేను ఒక కార్ కొనగలిగాను. I could buy a car. నేను ఒక కార్ కొనాలి. I should buy a car. నేను తప్పకుండా ఒక కార్ కొనాలి. I must buy a car. నేను ఒక కార్ కొని ఉండొచ్చు. I might have bought a car. నేను ఒక కార్ కొని ఉండేవాడిని. I would have bought a car. నేను ఒక కార్ కొని ఉండాల్సింది. I should have bought a car. నేను తప్పకుండా ఒక కార్ కొని ఉంటాను. I must have bought a car. నువ్వు ప్రతిరోజు మార్కెట్ కి వెళ్తావా? Do you go to market every day? నువ్వు నిన్న మార్కెట్ కి వెళ్ళావా? Did you go to market yesterday? నువ్వు రేపు మార్కెట్ కి వెళ్తావా? Will you go to market tomorrow? నువ్వు ఇప్పుడు మార్కెట్ కి వెళ్తూ ఉన్నావా? Are you going to market now? నువ్వు నిన్న మార్కెట్ కి వెళ్తూ ఉన్నావా? Were you going to market yesterday? నువ్వు రేపు మార్కెట్ కి వెళ్తూ ఉంటావా? Will you be going to market tomorrow? నువ్వు ఇంతకు ముందే మార్కెట్ కి వెళ్ళావా? Have you gone to market just now? నువ్వు నిన్న ఈ సమయానికల్లా మార్కెట్ కి వెళ్ళి ఉన్నావా? Had you gone to market by this time yesterday? నువ్వు రేపు ఈ సమయానికల్లా మార్కెట్ కి వెళ్ళి ఉంటావా? Will you have gone to market by this time tomorrow? నువ్వు 2 గంటల నుంచి మార్కెట్ కి వెళ్తూ ఉన్నావా? Have you been going to market for 2 hours? మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? Do you want to learn English? మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్నారా? Did you want to learn English? మీరు ఇంగ్లీష్ నేర్చుకునేవారా? Did you used to learn English? మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉందా? Do you have to learn English? మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వచ్చిందా? Did you have to learn English? మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం ఉందా? Do you need to learn English? మీరు ఇంగ్లీష్ నేర్చుకోగలుగుతున్నారా? Are you able to learn English? మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనే ప్రణాళికతో ఉన్నారా? Are you planning to learn English? మీరు ఇంగ్లీష్ నేర్చుకోబోతున్నారా? Are you going to learn English? మీరు ఇంగ్లీష్ నేర్చుకోగోరుచున్నారా? Would you like to learn English? మీరు ప్రతిరోజు ఏం తింటారు? What do you eat every day? మీరు నిన్న ఏం తిన్నారు? What did you eat yesterday? మీరు రేపు ఏం తింటారు? What will you eat tomorrow? మీరు ఇప్పుడు ఏం తింటున్నారు? What are you eating now? మీరు నిన్న ఏం తింటూ ఉన్నారు? What were you eating yesterday? మీరు రేపు ఏం తింటూ ఉంటారు? What will you be eating tomorrow? మీరు ఇంతకు ముందే ఏం తిన్నారు? What have you eaten just now? మీరు నిన్న ఈ సమయానికల్లా ఏం తిని ఉన్నారు? What had you eaten by this time yesterday? మీరు రేపు ఈ సమయానికల్లా ఏం తిని ఉంటారు? What will you have eaten by this time tomorrow? మీరు 20 నిమిషాల నుంచి ఏం తింటూ ఉన్నారు? What have you been eating for 20 minutes? చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా మాలాగే ఇలా ఇంగ్లీష్ లో ఫ్లూయెంట్ గా మాట్లాడాలి అనుకుంటే ఆంగ్ల యజ్ఞంలో జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఇక్కడ కలం కాగితం లేకుండా కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్పించబడును. ఆఫ్లైన్ ఫీజు కేవలం 7,000 రూపాయలకు మాత్రమే. ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్ ద్వారా ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నారా? 1,000 రూపాయలతో కాకుండా కేవలం 1,000 రూపాయలకే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇప్పుడే కాల్ చేయండి. ఇంతటితో స్పోకెన్ ఇంగ్లీష్ వార్తలకి సమాప్తం. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు ఏఎస్ రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారు అందిస్తున్న మరో సంచలన శుభవార్త. 1,000 రూపాయలతో కాకుండా కేవలం 1,000 రూపాయలతో మాత్రమే ఇంట్లో ఉంటూ ఆన్లైన్ ద్వారా ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోండి. పూర్తి వివరాలకు సంప్రదించండి ఏఎస్ రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్, అమీర్పేట్, హైదరాబాద్.